యెస్. అయితే 'బిగ్ బాస్' అనేది ఎప్పుడు కూడా వితౌట్ ఫిల్టర్స్ లేకుండా ఉండి మనం వాట్ వి ఆర్ అనేది చూపించుకోగలిగితే గనక అక్కడ మనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ మీ వరకొచ్చేసరికి మాస్క్ వేసుకొని ఆడుతున్నారని నేను చెప్పను గానీ, బట్ కాలిక్యులేషన్స్‌తో ఆడుతున్నారనేది ఒక టాక్ ఉంది. నాకు తెలిసి ఆడిషన్స్ వరకు నేను చాలా క్యాలిక్యులేటివ్ ఉండే. సింపుల్ అండి. ఏమంటారు, మాకు ఇన్ఫర్మేషన్ తెలిసినంత వరకు అయితే 15 మెంబర్స్ వెళ్తారు. అక్కడి వరకైతే నేను చాలా క్యాలిక్యులేటివ్‌గా ఉండే. ఏమంటారు, లైక్ లెట్స్ డూ దిస్ అని. బట్ నాకు అప్పుడు ఫస్ట్ టైం రియాలిటీ చెక్ ఏమొచ్చిందంటే నీ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అవ్వవు అని. ఎందుకంటే మాకు వచ్చిన టాస్క్‌లు చెప్పాను కదా, లైక్ షర్ట్ ఇప్పమను. నేను షై పర్సన్ ఫస్ట్లీ. సడన్లీ అందరి ముందు స్టేజ్ మీద వెళ్ళి చేయాలంటే లైక్ చాలా రెసిస్ట్ అయిపోయాను నేను. దెన్ చేయాల్సి వచ్చింది అట్లాంటివి. సో క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అవ్వలేదు అసలుకి. జనాలకు క్యాలిక్యులేటివ్ అనను కానీ ఏమంటారు, క్యాలిక్యులేటివ్ ఆల్సో గుడ్ వర్డ్ చెప్పాలంటే. టాస్క్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాను. ఇది చేస్తే అది అవుతుంది, అది చేస్తే అది అవుతుంది. కొన్ని వర్క్ అవుతున్నాయి, కొన్ని వర్క్ అవ్వట్లేదు. బట్ దీనికోసమే అని చేయట్లేదు, గేమ్ విన్ అవ్వాలని చేస్తున్నాను దానికోసం. అండ్ దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ క్యాలిక్యులేషన్స్, టాస్క్ గెలిచే క్యాలిక్యులేషన్స్. అయితే 'బిగ్ బాస్' ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద టాస్క్స్. అవును. హౌ యు ఆర్, నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తావు, సోషల్ మెంటల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కదా. బట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు 'బిగ్ బాస్'కి ఎందుకు వెళ్తున్నారంటే నేను గేమ్స్ ఆడతాను, గేమ్స్ అంటే ఇష్టం అని చెప్పి. సో వాట్ యు ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ 'బిగ్ బాస్' ఇఫ్ యు ఆర్ గోయింగ్? ఐఎమ్ సింపుల్, ఐ వాంట్ టు విన్ ద కప్ అండి. అవుట్కమ్స్ ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. ఫేమ్, మనీ, కప్ అంటే అవన్నీ నా బిలీవ్ ఏంటంటే సింపుల్ అండి. ఒకవేళ ఏమంటారు, లైక్ 'బిగ్ బాస్' హ్యాపెన్ టు మీ అండ్ నేను దానికి వర్క్ చేశాను. అట్లీస్ట్ ఏమంటారు, నాకు అట్లీస్ట్ సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉండే లైఫ్ లో ఏం చేద్దామని. 'బిగ్ బాస్' రాగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టువర్డ్స్ ఇట్. సో ఎప్పటి నుంచో ఆ గేమ్ గెలవాలి ఉండే కాబట్టి ఇట్ హ్యాపెన్. నా ఫోకస్ దాని మీదనే పెట్టుకున్నాను. దాని అవుట్కమ్స్ బేస్డ్ అయ్యి నేను గేమ్ ఆడితే నా గేమ్ డివియేట్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 'బిగ్ బాస్' నుంచి వెళ్ళి నేను ఒక సినిమాలో నటిద్దాం అనుకుంటున్నా అంటే నా ఫోకస్ 'బిగ్ బాస్' కాదు, మూవీలో యాక్ట్ చేయడం. స్ట్రిక్ట్లీ గెలవాలని నాకు అంతే. కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి ఆ గేమ్ చాలా అవసరమై ఉండొచ్చు. బట్ పీపుల్ గేమ్ ఆడేది ఒకటైతే, రెండోది ఏంటంటే వాళ్ళ మోటో ఏంటి, ఎందుకు వచ్చారనే దాని మీద కూడా క్యాలిక్యులేట్ చేస్తారు కదా. అప్పుడు మీరు జస్ట్ కప్పు గెలవడమే, నాకు ఎలాంటి కష్టాలు లేవు, జీవితంలో అంతా హ్యాపీగా ఉంది, నేను ఎవ్రీథింగ్ ఐఎమ్ విన్నింగ్, ఓన్లీ జస్ట్ 'బిగ్ బాస్' లోకి వెళ్ళి ఆడి కప్పు గెలవడం అంటే అంత స్ట్రాంగ్ కన్వే కాకపోవచ్చు. 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెప్తారు. సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్, ఐ మీన్ అట్లీస్ట్ ఐ బిలాంగ్ టు దట్ థింగ్, ఏంటంటే మనిషి నోట్ ప్రతి ఒక్కడు పడతాడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 4 అభిజిత్ చెప్తారు దీంట్లో, ఈ కష్టం ఆ కష్టం, లైక్ మా కష్టాలు లేవా అని. ఇట్స్ జస్ట్ దట్ ఏమంటారు, నేను కెమెరా ముందు ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టెల్ ఇట్. ఎందుకంటే లైక్ ఎవ్రీ పర్సన్ కి వాళ్ళ సొంత ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. అది కెమెరా కోసం ఒక సింపతి నాకు తీసుకోవాలని నాకు లేదు. నన్ను చూసి జనాలు లైక్ చేసి వెళ్ళాలన్న తప్పితే ఇంకా ఏది ఉద్దేశం లేదు. మీరు అన్నది కరెక్టే, గేమ్ ఎట్లాంటిది అంటే మీరు ఆడాలనుకుంటున్నారు కరెక్టే, బట్ ఈ గేమ్లో మన ఎఫర్ట్తో పాటు జనాలది కూడా ఉంది. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఆర్ అట్లీస్ట్ నేను ఏమంటారు, నేను ఇప్పటివరకు ఆడిన దాంట్లో జనాలకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి చాలా నచ్చుతున్నాను. సో ఇట్ మీన్స్ దట్ దే ఆర్ ఆల్సో లైకింగ్ మై నెరేటివ్ అనే కదా. సో దట్ ఈస్ వై ఐ డోంట్ వాంట్ టు టెల్ సంథింగ్ విచ్ ఐ పర్సనలీ వోంట్ టెల్ టు ఎనీవన్ అని. ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన అభిజిత్ కానీ, అక్కడ ఉన్న ముగ్గురు జడ్జెస్ కానీ, ఈవెన్ శ్రీముఖి, వీళ్ళందరూ 'బిగ్ బాస్'కి వెళ్ళొచ్చారు. ఎవరు కూడా ఏంటంటే అప్పటి వరకు చెప్పనివన్నీ కూడా అక్కడ చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే మొన్న హెడ్ షేవ్ చేసుకోవాల్సి వచ్చింది, బయట జనరల్ గా ఎవరైనా చేస్తారు, చేయరు కదా. బట్ 'బిగ్ బాస్' క్రియేట్స్ అంటే 'బిగ్ బాస్' లోకి వెళ్ళలేదు ఇంకా మీరు, జస్ట్ 'బిగ్ బాస్' ఇంటి తలుపు వరకు వెళ్ళొచ్చారు. అవునవును. తలుపులోనే మీకు ఇన్ని పడుతున్నప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఓపెన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ చాలా వస్తాయి. మరి అప్పుడు ఓపెన్ అవుతారా, లేదంటే కనుక మీ ప్రైవేట్ లైఫ్ మీద అనుకుని చెప్పి అక్కడి నుంచి అనుకోచేస్తారా? అవ్వాల్సి వస్తుంది కదా, గేమే అలాంటిది. అదే అన్న, మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారు దానికి. అన్డౌటెడ్. నేను ప్రిపేర్డ్ లేకపోయినా అగ్ని పరీక్ష మనం ప్రిపేర్ చేసిన దానికోసం నేను చెప్తున్నాను కదా. అభిజిత్ గారు అంటారు, ఏమంటారు, మనది ఒక అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4-5లో ఇన్ని రిజర్వేషన్స్ పెట్టుకొని అసలు ఎందుకు వస్తున్నావు అది ఇది అంటే, ఎపిసోడ్కి అసలుకి అన్వీల్ అయితేనే ఉంది నాకు. ఇప్పుడు ఏ జోన్ వరకు వచ్చినామంటే 'బిగ్ బాస్' ఎట్లుంటుందో ఒక ఐడియా వచ్చేసింది. రెడీ ఉండాలి, వీటికి ఏదైనా చేయడానికి రెడీ ఉండాలి. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఆ 15 మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ, మా మైండ్ సెట్ ఎట్లుందంటే వీఆర్ రెడీ టు గెట్ ఇన్ టు 'బిగ్ బాస్' హౌస్. ఎట్లాంటి టాస్క్ వస్తాయి లైక్ నువ్వు 100 అనుకుంటే
లైక్ 100కి ప్లస్ ఇంకోటి వస్తుందని కూడా తెలుసు. దానికి మీరు రెడీ ఉండాలి. ఏది రెడీ ఉన్నా కూడా ఆనెస్ట్లీ ఉండాలి. మీ పర్సనాలిటీ ఆనెస్ట్ ఉండాలి. ఐఎమ్ మేకింగ్ షూర్ టు షో మై ఆనెస్ట్ పర్సనాలిటీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. సో దట్స్ అట్లీస్ట్ సంథింగ్ విచ్ ఐ విల్ మేక్ షూర్ టు కీప్ ఓవర్.